హలో నమస్తే. ఈరోజు శనగలు ఉపయోగాల గురించి చెప్పబోతున్నాను. శనగ పంట రబీ సీజన్లో వేస్తారు. శనగలు చాలా ఆరోగ్యకరమైనవిగా చెప్తారు. శనగల్లో ప్రోటీన్, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శనగల్లో మనకి రెండు రకాలు కనిపిస్తూ ఉంటాయి. ఎరుపు రంగులోవి కాబూలీ శనగలు. తక్కువ ఖర్చులో ఎక్కువగా మన శరీరానికి కావలసిన పోషకాలు అన్నీ అందించాలంటే అవి శనగల్లోనే ఉంటాయి. పండుగలకు, గుళ్ళో ప్రసాదాలకు ఎక్కువగా శనగగుగ్గిళ్ళు వాడుతూ ఉంటారు. శనగలను నానబెట్టి ఉడికించి తాలింపు వేసుకొని తినడం అలవాటుగా ఉంటుంది చాలామందికి. ఇక శనగల్లో ఉన్న పోషకాలు ప్రోటీన్లు, ఫైబరు, కాల్షియము, మెగ్నీషియము, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. మెగ్నీషియం, కాల్షియం ఎముకల గట్టితనానికి ఉపయోగపడతాయి. శనగ గుగ్గిళ్ళు తినడం వలన పొట్ట నిండినట్లుగా ఉండి ఆహారం మితంగా తీసుకుంటాం. దీనివలన బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు కండరాల బలానికి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. ఈ శనగల నుండే మనం పచ్చిశనగపప్పు, పుట్నాలకు శనగపిండిని తయారు చేస్తాం. పిండి వంటల్లో ప్రతిదానిలో శనగపిండిని వాడుతూనే ఉంటారు. శనగలను వేయించి ఉప్పు శనగలు తయారు చేస్తారు. ఈ శనగలను కూరల్లో వాడుతూ ఉంటాం. మన పెద్దవాళ్ళు ఆవకాయలో కూడా శనగలు వేసేవారు. మామిడికాయ పులుపు పీల్చుకొని ఆ శనగలు తినడానికి చాలా బాగుండేవి. ఇన్ని ఉపయోగాలు ఉన్న శనగలను మనం రోజు ఆహారంలో చేర్చుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఉంటాను. నమస్తే.